Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. బేసికల్లీ ఎంఎస్ గారి కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు. చాలా తక్కువ మందికి అంటే ఆయన కలిసిన వాళ్ళకే చాలా బాగా తెలుస్తుంది ఏంటంటే ఆన్ స్పాట్ ద డైలాగ్స్ మార్చటం కానీ ద వే హీ రైట్స్ ఐ మీన్ హీస్ సో సెన్సిబుల్. ఆయనతో జర్నీ ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ వాజ్ ఇట్. ఎంఎస్ గారు మనకు కమెడియన్గా అండ్ టైమింగ్ వల్ల అందరికీ తెలుసు, కానీ ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. బేసికలీ మంచి రైటరు, ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంది ఆయనకి సబ్జెక్ట్ మీద, కానీ తెలుగు భాష మీద అవ్వచ్చు, మన సో కాల్డ్ మ్యాక్సిమం ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ మైథాలజీ అవ్వచ్చు, ఏదన్నా సరే ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంది. దాంతో ఏంటంటే ఫర్ హిమ్ టు బికమ్ అ రైటర్ ఇస్ వెరీ ఈజీ. సో ఆయనకంటూ ఆయన ఏదో ఒకటి క్రియేట్ చేసేవారు. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో షూట్లోకి వెళ్తే ఎంఎస్ గారు అవ్వచ్చు, బ్రహ్మానంద గారు అప్పట్లో ఆల్ ది సీనియర్ కమెడియన్స్ అండ్ ఆల్ పేపర్ మీద ఉన్న స్క్రిప్ట్ కంటే వాళ్ళు ఇంప్రూవైజ్ చేసే స్క్రిప్ట్ ఇంకా చాలా బాగుండేది. ఎగ్జాక్ట్లీ. అండ్ డెఫినెట్లీ కొడుకు జర్నీ వాజ్ లైక్ ఇంకొంచెం బాగా హైప్ ఇచ్చింది అనుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ ఎంఎస్ గారు వల్ల ఈరోజు హూ ఎవర్ ఐఎమ్ రవి వర్మ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్, బికాస్ మై యాక్చువల్ నేమ్ ఇస్ సంతోష్. దాని రవి వర్మ కింద మార్చింది ఆయన. సో అక్కడి నుంచి ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఇదే పేరుతో కంటిన్యూ అయ్యాను. కరెక్ట్ పాయింట్ ఎత్తో. యా, రవివర్మ అడ్డూరి, లైక్ బాబీ ఇంకో పేరు మర్చిపోయారు. బాబీ ఇంకా అందులో మనం ఇంట్లో పిలుచుకుంటాం, అది పెద్దగా పర్వాలేదు కానీ అట్లీస్ట్ అంటే ఈ వర్మాస్ కన్ఫ్యూజను, రవివర్మ కన్ఫ్యూజను, నిన్ను చెక్ చేస్తుంటే యునో మనకి వేరే వర్మ రవివర్మ తనున్నారు కదా, తను రావటం, దర్ అ హోల్ లాట్ ఆఫ్ ఎ కన్ఫ్యూజన్ విత్ యువర్ నేమ్. ఇది నీకు ఎప్పుడైనా అసలు ప్రాబ్లం అనిపించిందా? నాకైతే చాలాసార్లు అనిపించింది. నీకు అనిపించింది అసలు ఎప్పుడైనా? ప్రాబ్లం అన్నది ఎప్పుడూ ఉంది. ఐ కీప్ గెటింగ్ వేరే కాల్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ రేంజ్ వరకు వెళ్ళిపోయిందంటే ఫైట్ మాస్టర్ రవివర్మ గారి కాల్స్ కూడా నాకు రావడం మొదలుపెట్టినాయి. దేవుడా! ఇంకా ఎందుకంటే ఏం చెప్తాం, ఇంకొక ఆయన మిగిలిపోయారు డిఓపి రవివర్మన్ గారు, ఆయన కాల్ కూడా వచ్చేస్తే సరిపోతుంది ఇంకా. సో ఒకసారి సాంగ్ గురించి వచ్చింది, సార్ మీరు సింగర్ రవివర్మ గారు కదా అని కాల్ చేసి. ఓహో, అక్కడి నుంచి కూడా వచ్చిందా? ఓకే, ఒక పాట పాడి. ఇది ఈ ఫైట్ మాస్టర్ అయితే మాత్రం ముంబై నుంచి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. దే గెట్ టు మై సోషల్ మీడియా నుంచి నా కాంటాక్ట్ చేసి. అండ్ యూ అగైన్ రీచ్ హిమ్? నో. ఓకే. సో నేను మళ్ళీ వాళ్ళకి చెప్పడం అనమాట, ఇలాగ రవివర్మ సార్ ఇలా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది, మీరు ఎప్పుడు వస్తున్నారు, మీ ఫ్లైట్ టికెట్స్లో పంపిస్తుందంటే ఒక్క నిమిషం అండి, ఏ షెడ్యూల్ ఏది, యూఆర్ కాలింగ్ ఫ్రమ్ ముంబై రైట్ అంటే ఎస్ అంటే ఐ హ్యావ్ నో కనెక్షన్ విత్ ముంబై సో ఫార్, సో యూ ఆర్ టాకింగ్ టు ద రాంగ్ పర్సన్, ఐఎమ్ నాట్ మాస్టర్ రవివర్మ గారు కాదు నేను, సో అని చెప్పుకునేవాడిని. ఓకే నో సార్, బికాస్ వీ చెక్ విత్ అవర్ మేనేజర్స్ అండ్ హీ గేవ్ యువర్ నెంబర్ రవివర్మ అనగానే అంటే దట్స్ హౌ అండి. అంటే ఇది ఫోన్ కాల్స్ వరకే పరిమితమా వర్మ, లేకపోతే ఈవెన్ క్యారెక్టర్స్ కూడా చాలా ఎనీథింగ్ బై మిస్డ్ జర్నీ కొన్ని. ఓకే. అండ్ ఎప్పుడైతే ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని అనుకున్నప్పుడు తన్ను కాకుండా బై మిస్టేక్ ఇంకోని కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు ఒక షెడ్యూల్ వేసుకుంటారు. షెడ్యూల్ వేసే ముందు ఫైనల్ డేస్కి వచ్చేటప్పటికి దెన్ దిల్ గెట్ టు నో దట్ దిస్ ఈజ్ నాట్ ద గై హూమ్ వీ వాంటెడ్, సో దే ట్రై టు కమ్ బ్యాక్ టు మీ. అప్పటికి నేను ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్లో స్టక్ అయిపోయి, సో వాళ్ళు డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయాను. ఓకే. సో మనకు అలాగా 2 ప్రాజెక్టులు జరిగినాయి. సో ఇంకా అది జరుగుతుంది, దట్స్ అ కామన్ ప్రాక్టీస్. అండ్ ఫుల్ లెంత్ లీడ్ క్యారెక్టర్స్ గురించి వస్తే, సో లీడ్ క్యారెక్టర్స్ డిడ్ ఇట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్? కొన్ని. అండ్ హౌ వాజ్ ఇట్? ఇనిషియలీ పెయిన్ఫుల్, తర్వాత ఏమనిపించిందంటే ఇంకా ఇఫ్ ఇట్ ఈస్ రిటన్ ఇట్ విల్ కమ్ టు మీ, వేర్ విల్ ఇట్ గో? Maybe it's not written. I'm still not destined to get that role. Or maybe they are still not lucky to get me into their project. అదేలే, అంటే ఇది కొంచెం బలుపు అనుకోండి, బట్ లేదు. బట్ దట్స్ హౌ ప్రాబబ్లీ వర్మ ఉంటే మమ్మల్ని ఓవర్ షాడో చేస్తాడేమో. అది 100% జరుగుతుంది. అది ఇప్పటికీ జరుగుతుంది చాలా ప్రాజెక్ట్స్ రీసెంట్ డేస్లోనే. అది వాళ్ళు ఇన్సెక్యూరిటీ. సి బేసికలీ ఎలా ఉంటుందంటే when it comes to the film, ఒక హీరోని చూపిస్తారు, ఆ హీరోయిజం ఎలా తెలుస్తుంది అంటే వాట్ ఐ బిలీవ్, ద బిగ్గర్ ది విలన్, ద బిగ్గర్ ద విలన్, వాడిని కొట్టినాడు ఇంకా బిగ్గర్ అండి. మన పాత వాళ్ళు అదే ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ ఫార్మాట్లో, ఏ ఫిల్మ్ ఫార్మాట్లో అదే ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ కొంతమంది ఏమిటంటే వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీ, వీడిని ఎక్కువ చూపించేస్తే వీడిని డామినేట్ చేస్తాడు అని చెప్పి
సీన్స్ కట్ చేయించినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు సినిమాలోంచే తీయించేసినవి అవి కూడా ఉన్నాయి 3-4. అవును. ఏంటి ఆఫ్టర్ 2-3 days షూట్. రీజన్ ఏం చెప్పారు అంటే తను స్క్రీన్ మీద ఉంటే ఇదేదో సీరియల్లా ఉన్నట్టుందండి అంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ మనిషికి తెలీదు నా డెబ్యూ సినిమాలతో వచ్చాను నేను. వాజ్ ఆల్వేస్ ఇన్ మూవీస్. ఎస్, మధ్యలో వెళ్ళాం టెలివిజన్కి, దానికి నో రిగ్రెట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వెంట్ టు గుడ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్తో ఇంకా మంచి పేరుతోనే బయటకు వచ్చాను. ప్యారలల్లీ సినిమాలు చేసుకుంటూనే ఉన్నాను ఇప్పటికీ. బట్ ఏంటంటే ఆ ఇన్సెక్యూరిటీ తర్వాత ఏంటంటే మనకు డిఓపి ద్వారా లేకపోతే అసలైన విషయం తెలుస్తుంది. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచో, లేదు సార్ ఆయన కొంచెం ఫోర్స్ చేశారు, మీతోటి స్క్రీన్ షేర్ చేయడానికి ఆయన భయపడుతున్నారు, సో కొంచెం డిఫరెంట్ లుక్స్ ఉన్న విలన్ని పెట్టుకుందాం, లేకపోతే కొంచెం ఏజ్డ్ విలన్ని పెట్టుకుందాం. సో సేమ్ ఏజ్ గ్రూప్ అయితే నాకు క్లాష్ అవుతుంది, కొంచెం ఏజ్డ్ పెట్టేయండి, కొంచెం స్క్రీన్ ప్లే మార్చండి అని చెప్పి దగ్గరుండి రాయించుకొని మార్చిన ఇవి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ I don't want to take them name and same over here. I don't want to make it so controversy. కానీ ఒకప్పుడు చాలా పెద్ద హీరో అండ్ ఆ మూవీ చాలా బాగా షూటింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి యు గైస్ జెల్డ్ అప్ ఎ లాట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, మనవాడు ఒక మంచి టీంలో పడ్డాడు, ఇది చాలా బాగా అవుతుంది అనేసి. కట్ చేస్తే యూ డి నాట్ టెల్ మీ అండ్ ఆఫ్టర్ ద మూవీ రిలీజ్ దట్స్ వెన్ యూ హ్యావ్ రివీల్ మీ ద రియాలిటీ. ఐ సెడ్ వాట్ ఈస్ దిస్, నువ్వు ఎక్కడా అని అంటే అప్పుడు నువ్వు చెప్పావు కి ఇలా దగ్గరుండి కట్ చేయించారని. ఆయన స్టేచర్కి ఆయన చాలా సినిమాలు చేశారు. హీ వాజ్ ఎ ప్రూవెన్ హీరో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ అసలు నీ క్యారెక్టర్ కట్ చేయటం అంటే చెప్పితే ఇది జనాలు నమ్మరు, టు బి రియలీ ఫ్రాంక్ నమ్మరు. బట్ ఐ ట్రావెల్ విత్ యూ, ఐ నో దిస్. చాలాసార్లు నేను అన్నాను దిస్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్ అనేసి, ఎందుకంటే బై ద టైమ్ ఐ వాజ్ ఇన్ మీడియా అండ్ ఆల్ దట్ స్టఫ్. యూ సెడ్ షట్ అప్, యూ డోంట్ మేక్ ఎనీ కాంట్రవర్సీ అన్నా. నౌ వీఆర్ గ్రోన్ ఇనఫ్ అండ్ వీ హ్యావ్ ట్రావెల్డ్ ఇనఫ్. అట్లీస్ట్ నేమ్ తీసుకోకుండా మనం డెఫినెట్లీ మాట్లాడచ్చు. షూటింగ్లోనే నీకు ఎప్పుడైనా అనిపించిందా వాళ్ళ దగ్గర నుంచి, డిడ్ యూ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ వైబ్రేషన్ దట్ వాళ్ళు అలా చేస్తారు అనేసి? అంటే చేస్తారు అని నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ షూటింగ్ విషయంలో ఏమైందంటే అప్పుడు నేను ఇంకా ఇనిషియల్ డేసే కాబట్టి అంత నా కెమెరా వర్క్ గురించి ఈ టెక్నిక్స్ గురించి తెలీదు. ఎప్పుడైతే నాది లెంతీ డైలాగ్స్ ఉండి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ ఉన్నప్పుడు కెమెరాని ఎత్తి మీద పెట్టడం, కెమెరా నా వెనకాల పెట్టి నా ఆపోజిట్ పర్సన్ ఎవరితో అయితే హీరోతో నేను మాట్లాడుతున్నానో వాళ్ళ మీద ఫోకస్ చేయడం, నాకు అనిపించేది అరే ఈ సీన్ అందరికి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ నావి, నేను మాట్లాడుతున్నాను, ఎంతసేపు పైన ఉంటుంది వెనకాల ఉంటుంది తప్ప నా ఫేస్ ఎందుకు రావట్లేదని. అక్కడి వరకు ఓకే. మొత్తం ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది, గుమ్మడికాయ కొట్టేసి స్టేజ్ వచ్చింది, ఇంకో వారం రోజుల్లో ఇంకో సాంగ్ ఏదో ఉంది, అందరూ గుమ్మడికాయ కొడుతున్నారు. మళ్ళీ నాకు తెలియకుండా దొంగచాటుగా రీషూట్లు జరిగినాయి, అన్నీ జరిగినాయి. దాని తర్వాత మళ్ళీ డబ్బింగ్ అన్నారు, మళ్ళీ నో కాల్. ఏమైందో తెలియదు, లాస్ట్ మినిట్లో మళ్ళీ వేరే వ్యక్తిని పెట్టి చేయించడం, నేను చేసింది ఏదో జస్ట్ చిన్న చిన్న ముక్కల కింద చేయడం, నాకు ఒక ఫాదర్ని కొత్తగా క్యారెక్టర్ని క్రియేట్ చేయడం, ఆ ఫాదర్ మీద షిఫ్ట్ అయిపోవడం, ఇలాంటి. అంటే ఇది ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఇలాగా లాస్ట్ మినిట్ చేంజెస్ చేసినందుకు అన్ఫార్చునేట్గా సినిమా కూడా ఆడలేదు. అంటే ఇక్కడ ఈ టాపిక్ నేను ఎత్తాల్సిన విషయం ఎందుకు వచ్చిందంటే వర్మ, ఆ ప్రాజెక్ట్ కోసమని దెర్ వర్ వెరీ గుడ్ 2-3 ప్రాజెక్ట్స్ వాట్ యూ హ్యావ్ మిస్డ్ బికాస్ యూ హ్యావ్ ప్రామిస్ దెమ్. హీరోలకి 3 సినిమాలు హీరోగా వదిలేసుకుని అండ్ సినిమాలో ఒక విలన్గా అనుకుని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.